18 ఏళ్ళు నిండని ఒక మైనర్ ఒక దుర్మార్గం చేశాడు. ఒక అమ్మాయిని చంపేశాడు. పాతిపెట్టేశాడు. వాళ్ళ నాన్న దాన్ని కవర్ చేసుకొచ్చాడు. కానీ తాగిన మత్తులో ఆ విషయాన్ని మిత్రులతో పంచుకునేటప్పటికి ఈ కథ వెలుగులోకొచ్చింది. కర్ణాటకలో జరిగినటువంటి ఉదంతం ఇది. ఆహ్, ఏదైతే బెంగుళూరు దక్షిణ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గౌడ చెప్తున్న లెక్కేంటంటే, సాతనూరు సమీపంలోని వెంకటరాయదొడ్డి గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఇంట్లో ఉంటుంది. కెంపాలనాథ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు. ఈడు చదువుని మధ్యలో ఈడు కూడా మానేశాడు. ఇద్దరికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. కొన్నాళ్ళుగా సన్నిహితంగా ఉంటున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో మరో యువకుడితో సన్నిహితంగా మాట్లాడుతున్నట్టు గుర్తించిన బాలుడు ఇటీవల గొడవ పడ్డాడు. మాట్లాడదాని రమ్మని ఆమెను జూలై 10న తన పొలానికి పిలిపించుకున్నాడు. అక్కడ నాటు తుపాకీతో ఆమె తల మీద కాల్చి హత్య చేశాడు. తర్వాత తన అన్నయ్య, పినతండ్రితో కలిసి పొలంలో బాలిక మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అప్పటికే బాలిక దృశ్యం మీద ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోడిహళ్లి ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి వారం రోజులకు గాలించుతున్నారు. ఇంతలో మద్యం దాగిన మత్తులో బాలుని పినతండ్రి హరీష్ అచ్చోదంతాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. చివరికి విషయం పోలీసుల దృష్టికి రావడంతో శనివారం ఘటనాస్థానానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్ మార్టం రామనగర్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి మీద ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు.